ఇద్దరు వ్యక్తులు విడిపోవాలంటే మూడో మనిషి వల్లనే సాధ్యమవుతుంది. అది ప్రేమైనా, బంధమైనా, స్నేహమైనా, ఎవరి కుటుంబాలైనా సరే మూడో వ్యక్తి వల్లనే అవుతుంది. ఒక ఇద్దరు అన్నదమ్ములు విడిపోవాలన్నా మూడో వ్యక్తే, తోటి కోడళ్ళు విడిపోవాలన్నా మూడో వ్యక్తే. ఆ మూడో వ్యక్తి వల్ల విడిపోవడానికి మనమెందుకు బాధ్యులం కావాలి? మూడో వ్యక్తి మాటలు మనమెందుకు పట్టుకోవాలి? మూడో వ్యక్తి చెప్పినప్పుడు అది నిజమా కాదా అని వాళ్ళ ఇద్దరే కూర్చొని మాట్లాడుకుంటే ఆ నిజాలు బయటకు వస్తాయి. కొన్ని కుటుంబాలే ఒంటరి కాకుండా అయిపోతాయి. ఈ మూడో వ్యక్తుల వల్లనే కొన్ని రకాల బంధాలే దూరం అయిపోతున్నాయి. స్నేహమైనా, అన్నతమ్ములైనా, అక్క చెల్లెళ్ళైనా, తల్లి కూతుళ్ళైనా, ఎవరైనా సరే అండి, మూడో వ్యక్తి ద్వారానే ఈ బంధాలు తెగిపోతున్నాయి. ఆ మూడో వ్యక్తిని మనము గమనించి ఆ చెప్పిన మాటలు నిజమా కాదా అని మనసులో పెట్టుకొని మాట్లాడుకున్నాడు బంద్ చేసుకొని మనం దూరమైన దానికంటే డైరెక్ట్ వెళ్ళి అక్కనో, చెల్లెనో, అన్ననో, తమ్ముడో, స్నేహమో ఏదైనా సరే, మీరు ఇలా అన్నారా, ఇది నిజమేనా, ఇదేంటి అని మనము ఇద్దరమే కూర్చొని మాట్లాడుకున్నాం అనుకోండి, అప్పుడు విడిపోయే అవకాశాలు ఉన్నాయి. పండంటి కాపురము, పచ్చటి ఇల్లు, పచ్చతోరణంలా వెలుగుతుంది. మూడో వ్యక్తిని తరిమి కొట్టేశామనుకోండి, అప్పుడు ప్రతి ఇంట్లో సుఖశాంతులే ఉంటాయి. స్నేహబంధమైన, భార్యాభర్తల బంధమైన, అన్నదమ్ముల బంధమైన, అక్క చెల్లెల బంధమైన, ఎలాంటి బంధాలలో అయినా సరే ఈ మూడో వ్యక్తి వచ్చిందనుకోండి, ఆ కుటుంబం సర్వనాశనమే. అందుకే చెప్పుడు మాటలు వినడం కాదండి, ఆ విన్న మాటలని మీరు ఇలా అన్నారా అని అడిగేసుకుంటే అయిపోతుంది. ఒకవేళ నాలాంటి వాళ్ళు ఎవరైనా అడుగుతారు చూడండి, అన్ని పత్తిది మొహం మీదనే అడిగేస్తుంది అని ఒక బదనా చేస్తారు. కానీ అది తప్పండి. అలా అడుగుతూనే కదా నిజాలు తెలిసేది. ఏదైనా నువ్వు తప్పు చేస్తే తప్పు చేస్తావని చెప్తేనే వాళ్ళకి తప్ప ఒప్ప అన్నది తెలుస్తుంది. అందుకోసమే అడగడమే కరెక్టు. మనం ఈరోజు వాళ్ళకి మంచి వాళ్ళం కాకపోవచ్చు, ఎన్నటికైనా నిజంగా నిర్భయంగా అడగడమే కరెక్టు. అడిగితేనే వాళ్ళు మాట్లాడకున్నా పర్వాలేదు, ఎదుటి వ్యక్తి మనసుల్లో మనపై చెడు అభిప్రాయం ఏర్పడ్డా కూడా పర్వాలేదు, కానీ నిర్భయంగా అడగాలి. ఆ పలానా వ్యక్తి ఇలా అన్నాడు, నిజమా కాదా అని డైరెక్ట్ వాళ్ళ ముందుకు పోయి మనం అడిగినాక అసలు సమస్యలే ఉండవు. అందుకే మూడో వ్యక్తి మాటల్ని పట్టుకొని ఏ కుటుంబం ఖరాబ్ కావద్దు, చెడిపోవద్దు, విడిపోవద్దు.